ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఆటవిక పాలన చూస్తూ ఉంటే రోజు రోజుకి రాష్ట్ర పరిస్థితి దిగజారిపోతుంది అనే ఒక స్థితికి చేరుకున్నది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మరి ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదో పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి గడిచిన 11 నెలలుగా ఒక్కటంటే ఒకటి తన మార్క్ రాజకీయంగానే తన మార్కు కనపడే విధంగా ఒక్క మంచి పని కూడా చేయకపోగా మరి అక్రమాలు, దౌర్జన్యాలు, పోలీసు కేసులు, బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం, కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన అందరిపైన విషం చిల్లేటువంటి ప్రయత్నం చేయడం మనందరం చూస్తూ ఉన్నాం. మరి దీనికి వత్తాసు పలుకుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా శ్రీరామరక్షగా ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపరచాలా అనే ఒకటి ప్రయత్నం చాలా సందర్భాల్లో అటు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కలిసి చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా కనపడుతూనే ఉన్నాయి. దానికి ఇంకా బలం చేకూర్చే విధంగా మరి చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెబుతూ వస్తోంది, చాలా సందర్భాల్లో నిరూపించింది కాంగ్రెస్ బీజేపీ పార్టీ యొక్క బంధం ఏ రకంగా ఉందో తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ, ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. దాంట్లో ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రం నుంచి కేంద్రంలో కీలక పదవి చేపడుతున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. మేము చాలా సందర్భాల్లో చెప్పినాం, వీరు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. దానికి చాలా ఉదాహరణలు బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడిన సందర్భం గుర్తు చేశాం. ఒకానొక సందర్భంలోనైతే వారు ఒక అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పదవి దించే ప్రయత్నం జరుగుతూ ఉంది, వారి పార్టీలో జాగ్రత్త ఉండాలి రేవంత్ రెడ్డి గారు, తన యొక్క మంత్రులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తనని సీటు నుంచి దింపే ప్రయత్నం చేస్తున్నారు, తను జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా బాహటంగా ఓపెన్గానే కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి కీలక పదవి చేపట్టినటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఓపెన్ పత్రికా విలేకరుల సమావేశంలో పత్రికా ముఖంగా ఈ స్టేట్మెంట్ చేసే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. అని అంతకుముందు కూడా మరిద్దరం ఎట్లా ఉండొచ్చు, కేసీఆర్ గారి పార్టీని లేకుండా చేయాలని చెప్పేసి కూడా బాహాటంగా అన్నటువంటి స్టేట్మెంట్ కూడా చెప్పిన సందర్భాలు చాలా సందర్భాలు చెప్పినటువంటి ఆ ఒక స్టేట్మెంట్ కూడా మరి మేము చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూడా ఈ బాండేజ్ ఏదైతే ఉందో, ఆర్ఎస్ బ్రదర్స్ బాండేజ్, రేవంత్ సంజయ్ యొక్క బాండేజ్ ఎంత స్థిరంగా, ఎంత గట్టిగా, ఎంత స్ట్రాంగ్గా, ఎంత దృఢంగా ఉందంటే ఫెవికోల్ బాండేజ్ కంటే, ఫెవికోల్ బంధం కంటే వీళ్ళిద్దరి బంధం ఎక్కువైంది. ఎట్లయితే రేవంత్ని సంజయ్ని విడదీయని బంధం ఫెవికోల్ బంధంగా ఈరోజు అవతరించి ఈరోజు వారి ఇద్దరి యొక్క రూపాయికార ఒప్పందం అనుకోండి, వారి యొక్క స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం అనుకోండి, ఏ రకంగా ఒకరినొకరు కాపాడుకుంటున్నారు అనుకోండి, బాహటంగా బయటపడుతూ వస్తూ ఉన్నది. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ అని మేము చెప్తా ఉన్నాం. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఫెవికోల్ బాండేజ్ కంటే ఇంకా గట్టి బాండేజ్ అయిపోయింది. ఇద్దరి యొక్క బంధం విడదీరాని బంధంగా అయిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, నేను ఒకటి చెప్పుకుంటూ వస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత కొడంగల్ ప్రాతినిధ్యం వహించేటువంటి శాసనసభ నియోజకవర్గం కొడంగల్లో గడిచిన 3 రోజులుగా లగచెర్ల గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఆక్రమణలు, అక్కడ దౌర్జన్యం, దాడులు, అక్రమ అరెస్టులు,
వారిని రాత్రిపూట వెళ్ళి ఇంటర్నెట్ బంద్ చేసి కరెంటు తీసేసి దౌర్జన్యంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడాలు వీటన్నిటిని చూస్తూ ఉన్నాం. 3 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నది. మరి కేంద్రంలో కీలక పదవి పోషిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు, హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు ఉన్నటువంటి కీలక పదవులు ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఎందుకు నోరు మెదపడు? నోరు పడిపోయిందా? వారి సొంత పార్టీ లగచర్ల గ్రామానికి అక్కడ చుట్టుపక్కల తాండలు మహబూబ్ నగర్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అక్కడ పార్లమెంట్ సభ్యురాలు, జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారిని రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటే వారి నానా ఇబ్బందులు పెడితే ఆ గ్రామానికి పోకుండా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టి తన కారును అడ్డుకొని పోకుండే ప్రయత్నం చేసి తను ఇబ్బంది పెట్టినటువంటి మాటని ప్రజలు బాహటంగా ప్రపంచమంతా చూసింది. కానీ ఈ ఆర్ఎస్ బ్రదర్స్ అయితే సంజయ్ తన మిత్రుడితో రేవంత్ రెడ్డి గారు చేసే పని కనపడలేదు. తన సొంత పార్టీ పార్లమెంట్ సభ్యురాలు వారిని అడ్డుకున్నా ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ గారు నోరు మెదపలేడు. అంటే వారిద్దరు